క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడు. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడు. ఇందువలన మీరు నా శిష్యులగుదు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించును, నేను మిమ్మును అలాగూ ప్రేమించింది. నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. ప్రార్థన చేసుకుంది. పరలోకమందున్న నా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా, ఈ కూడికంతట్లో మీరే ఉంది నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి రోజుని తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం, మీరు రక్షణ పొందినది ఎందుకో తెలుసా? మీరు రక్షణ పొందినది ఎందుకో తెలుసా? ఎందుకు రక్షణ పొందారు? ఎందుకు రక్షణ పొంది ఉన్నారో ఈ రోజున చాలా మంది మర్చిపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు పేతురు అత్తగారింటికి వచ్చేటప్పుడు, అక్కడికి వచ్చేటప్పుడు ఆ ఇంటికి వస్తున్నప్పుడు పేతురు అత్తగారు జ్వరంతో పడి ఉంది, బాగా జ్వరం ఉంది. ఆ విషయం యేసుక్రీస్తు ప్రభువారు చెబుతారు. చెప్పిన తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను ముట్టి ఆ జ్వరాన్ని ఏం చేశారు? గద్దించారు. ఆ జ్వరం ఆమెలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఇక నాలో ఉన్న ఈ రోగం జ్వరం పోయింది అని ఇంటింటికి తిరగటానికో లేకపోతే సినిమాకో లేకపోతే ఇంక బయటకో వెళ్ళిపోలే. ఆమె ఏం చేసిందంటే పరిచారం చేసింది. ఆమెలో ఉన్న జ్వరం ఎప్పుడైతే వదిలిపోయిందో యేసుక్రీస్తు ప్రభువారికి అక్కడ ఉన్న వాళ్ళకి ఏం చేసింది? ఆమె పరిచారం చేసింది. మీరు రక్షణ పొందినది ఎందుకు అని చెబుతున్నారు అని అంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 7, 8, 9 వచనాల్లో మనం చూస్తే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడు. ఆయన మాటలు ఏడుండాలి? మనలో ఉండాలి. మనం ఆయన యందు ఉండాలి. అప్పుడు ఆయన మనలో ఉంటాడనమాట. తర్వాత ఏమని చెప్తున్నారంటే, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మీరు బహుగా ఫలించాలి. యోహాను రాసిన మొదటి పత్రికలోనే ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం సౌఖ్యంగా అన్ని విషయాల్లో నువ్వు ఏవాలి? వర్ధిల్లాలి. అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అన్ని విషయాలంటే నీ పని విషయాల్లో, ప్రార్థన విషయాల్లో, వాక్యం విషయాల్లో, ప్రవర్తన విషయాల్లో, నీ పనుల విషయాల్లో, మాట విషయాల్లో, అన్ని విషయాలు నువ్వేవాలి? వర్ధిల్లాలి. రక్షణ పొందిన తర్వాత, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత క్రీస్తు పిల్లలైపోయారు, దేవుని పిల్లలైపోయారు. అసలు దేవుడే మనల్ని ఎలా చేసిండంటే తన స్వరూపంతో దేవుడు చేసుకున్న తర్వాత మరి ఇక దేవుని పిల్లలే కదా మనం. దేవుని పిల్లల్ని మన దేవుడు కొనుక్కోవడం ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఒక పిల్లవాడు మన ఒక ఉపాధి చెప్పాను కదా, పడవ చేసుకుంటూ రంగులు వేసుకుంటూ పడవ వదిలి ఆడుకుంటుంటే ఆ పడవ ఏమైంది? వరద ప్రవాహం వచ్చి కొట్టుకొని పోయింది. ఆ తర్వాత రోడ్డు మీద పోతుంటే వేరే షాపులో దొరికింది. ఆడికి వెళ్ళిన తర్వాత ఆ పడవ నాది అని, ఆహా నా పడవ దొరికిన పడవ అని గవ్వ తీసుకుని వస్తుంటే ఆయన ఏమండో, ఏ అబ్బాయి ఏంటి తీసుకెళ్ళిపోతావు, దానికి రుణం చెల్లించాలి అంటే డబ్బులు కట్టాలి అన్నప్పుడు
ఇది నా పడవండి, నేను చేసుకున్న పడవండి అంటే అది నువ్వు చేసుకున్నావో ఇంకెవరని చేశారు. నాకు వాళ్ళు అమ్మారు, వేరే వాళ్ళు నాకు అమ్మారు, వాళ్ళ దొరికింది నాకు అమ్మారు. మరి నేను దాన్ని నీకు ఊకివ్వలేను, నాకు దానికి రుణం డబ్బులు చెల్లించు అన్నప్పుడు ఆ పిల్లవాడి దగ్గర డబ్బులు లేకపోతే చొక్కా నిక్కరే అని ఇచ్చి అప్పుడు ఆ పడవ తీసుకొని పాట పాడుకుంటే వెళ్తారు. ఏం పని? నా పడవ, నేను చేసుకున్న పడవ, నేను కొనుక్కున్న పడవ, నా పడవ అనుకుంటా పాట పాడుకుంటూ వెళ్తారు. అలాగే దేవుడు మనలను తన పోలికతో తన స్వరూపంతో చేసిండు. చేసిన ఆయన మరలా కొనుక్కోవడం ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఎందుకు కొనుక్కోండి? ఆ పిల్లవాడు పడవ అక్కడ పోయింది, వేరే వాడు తీసుకొచ్చి అమ్మారు కాబట్టి, ఆయన ఈయనన్న కాబట్టి నెయ్యిలో డబ్బులు కట్టమని. అంటే దీనిలో ఉన్న అర్థం ఏంటో తెలుసండి, ప్రతి ఒక్కరు భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అపవాది ఎరలోకి వెళ్ళిపోతున్నారు, అపవాది మాట వింటున్నారు, అపవాదిని వెంబడిస్తున్నారు. వాడిని వెంబడించినప్పుడు వాడు ఏమంటాడంటే దేవునితోని, నేను వీళ్ళనే ఇవ్వను, నీ దగ్గరకు రానియను, నీ దగ్గరకు రానియను, నీకు ఇవ్వను నేను వీళ్ళనే. ఇది నీ పిల్లలే కావచ్చు, ఇప్పుడు వీళ్ళు నా దగ్గరకు వచ్చారు, నా మాట వింటున్నారు, నన్ను వెంబడిస్తున్నారు, ఇప్పుడు నేనెందుకు రానిస్తా, నేనెందుకు ఇస్తా అని అపవాది అంటుంటే, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారనంటే, ఆహా నువ్వు రానివా అని, నువ్వు ఎలాగైతే రానివో వాళ్ళు ఎలాగైతే వస్తారోనని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి, అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు. పంపించిన తర్వాత ఆ అపవాది మాట విని అపవాది రానియకుండా ఉన్న మనిషిని కొనుక్కోవడానికి కోసం ఇప్పుడు నీకేం కావాలి? అపవాది సాతాను నీకేం కావాలి? నీకేం కావాలి అని అంటే నీ ప్రాణం. ఈ మనిషికి కావాలంటే నీ ప్రాణం కావాలి. చూసారండి ఏమడిగిందో? నీ ప్రాణం కావాలి. నీ ప్రాణం ఇస్తే ఏమిస్తా? ఈ మనిషిని నీకు ఇస్తా. నీ ప్రాణం ఇవ్వకపోతే ఇవ్వను. చూసిందండి ఏం కోరిండో? అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఏమిచ్చారు? మనలను మన కోసం ప్రాణం పెట్టారు. తన అమూల్యమైన రక్తం చేత మనలను ఏం చేశారండి? కొనుక్కున్నారు. ఆయన మరణించి చనిపోయి మనలను కొనుక్కున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. నువ్వు రక్షణ పొందినది ఎందుకోసం నువ్వు రక్షణ పొందావు అని అంటే, మీరు భూమి మీద బహుగా ఫలించాలి. మిమ్ములు నేను ఏం చేశాను? కొనుక్కున్నాను. నేను ప్రాణం పెట్టి నా ప్రాణం ఇచ్చి కొనుక్కున్నానని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ ఉన్నారు. తర్వాత ఏమని చెప్తున్నారు చూడండి, 9వ వచనంలో, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించినో నేను మిమ్మును అలాగూ ప్రేమించితిని, నా ప్రేమ యందు నిలిచియుండుడి. తండ్రి నన్ను ఎలాగైతే ప్రేమించారో అలాగే నేను మిమ్ములను ఏం చేస్తున్నా? ప్రేమిస్తున్నాను. కాబట్టి నా ప్రేమ యందు నిలిచియుండండి. మీరు రక్షణ పొందినది ఎందుకు అని అంటే, మొట్టమొదటిగా ఇందులో మనకు కనపడుతున్న విషయం ఏంటనంటే, ఒకటి క్రీస్తులో ఉండాలి. క్రీస్తు కోసం ఏం చేయాలి? బ్రతకాలి. తర్వాత సమయాలు 2వ సమయాలు చూడండి, 2వ సమయాలు 7వ అధ్యాయం, 2వ సమయాలు 7వ అధ్యాయం 29వ వచనం, 29వ వచనం, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం నంది నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడునుగాక. చూసారండి, ఈయన భక్తుడు ఏమని చెబుతున్నాడంటే, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. అంటే కుటుంబం, ఆ భక్తుడు చెబుతున్న విషయం ఏంటంటే,
బతిమలాడుకుంటుండు దేవుణ్ణి, దయచేసి. నా ప్రభుని అడిగారండి, నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో ఉండాలి, నీ సన్నిధిలో కనబడాలి. అలా కనపడకపోతే ఇప్పుడు ఈ లోకంలో భర్త కానీ భార్య కానీ లేదా పిల్లలు కానీ లేకపోతే ఇంకెవరైనా కుటుంబంలో వాళ్ళు ఊరికి వెళ్ళి కొంతకాలం కొన్ని రోజుల పాటు రాకపోతే పోనీలే, రాకపోతేలే, పోయారులే, ఏడాకాడ ఉన్నారులే అనుకుంటారా? ఇంకా గట్టిగా ఉండే బంధం ఏ బంధం అంటే భార్య భర్త బంధం. ఇప్పుడు భర్త ఒక ఆమె అయితే మొన్న జరిగిన ఎప్పుడండి నిన్న ఉదయం అనుకుంటా ఒక ఆమె ఏడుస్తుందండి. ఎందుకు ఏడుస్తుంది తెలుసా? అతను ఊరు వెళ్ళాడంట. ఎప్పుడు? సాయంత్రం రోజు పండుగ బయలుదేరి ఊరు వెళ్ళాడు. వెళ్ళిన అతను సాయంత్రానికి నైట్కి ఇంటికి రాలేదు. ఏమి ఉదయాన్నే వచ్చేసి ఆ దగ్గరకు ఫోన్ చేయమని, వాళ్ళ అల్లుడికి ఆ పాపకు ఫోన్ చేయమని ఏడుస్తుంది. అది ఎందుకు ఏడుస్తుంది తెలుసండి? భర్త ఎన్ని గంటలైంది, ఎంతసేపు అయిందండి, ఎన్ని గంటలు కాల, ఎంతసేపు కాల, ఎన్ని రోజులు కాల ఏడుస్తుంది ఆమె. ఎందుకనంటే అప్పుడు తర్వాత అడిగాను, ఒకవేళ అక్కడ ఉండేవారంటే అక్కడ ఉండడయ్యా, ఎక్కడా ఉండడు ఆయన, ఎక్కడా ఉండడు ఆయనకు మందు అలవాటు ఉంది, ఆయన ఎక్కడా ఉండడయ్యా, వచ్చే అతను అని అంటూ ఆమె చాలా బాధపడుతుంది. ఎందుకనంటే తాగి ఎక్కడైనా పడిపోయాడేమో, ఏమైపోయిండోనని అటు ఆండ్రమ్మంటుంది, ఇటు పిల్లలు పంపించింది ఆడపిల్లల్ని. అసలు చూడండి, ఒక వ్యక్తి అంటే భర్త కొన్ని గంటల సేపు రాకపోతే విలవిలలాడిపోతుంది భార్య. సరే ఆలోచించండి, కొన్ని గంటల సేపు రాకపోతేనే, కనబడకపోతే, ఇంటికి రాకపోతే ఎంత బాధపడుతున్నావు కదా. ఒకళ్ళు పరలోకానికి ఒకళ్ళు నరకానికి వెళితే ఒకసారి ఆలోచించండి. నీ భర్త తాగి ఎక్కడైనా పడిపోయిండో, ఏమైపోయిండు అనుకుంటున్నావు, కానీ అలా ఒకవేళ లోకం విడిస్తే ఎవరైనా కానీ, ఆయన కదా ఎవరైనా కానీ ఆ సమయంలో లోకం విడిస్తే ఎక్కడ ఉంటాడు? నరకంలో ఉంటారు. నువ్వు దానికోసం ఏడవాలి. దేనికోసం ఏడవాలి? నా భర్త మందు నుంచి విడిపించుమని దేవుని కాళ్ళు పట్టుకొని బతిమలాడుకోవాలి, ఏడవాలి. ఈ భక్తుడు ఏం చెబుతాడు? దయచేసి, దయచేసి అంటే బతిమలాడుకుంటాడు. దయచేసి నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో ఉండాలి. అబ్రహాం గారు చెబుతారు ఏమని? ధనవంతుడు కేకలు పెడతారు ఏమని? తండ్రి అయిన అబ్రహామా, లాజరు ఒక్కసారి ఇక్కడ పంపించయ్యా, నా అతను చిటికిన వేలు నీళ్ళలో ముంచి నా నాలుక మీద ఎత్తే నా దాహం చల్లారిద్ది, ఒక్కసారి పంపించాయంటే అబ్రహాం గారు ఏమంటాడు? అయ్యా, ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి రావటానికి లేదు, వీలు లేదు, మధ్యలో పెద్ద అగాధం ఉంది అని. ఒకళ్ళు పరలోకానికి ఒకళ్ళు నరకానికి వెళ్ళిపోతే నువ్వు అయ్యో అన్నా, అమ్మో అన్నా, ఏదన్నా మరలా ఇక రారిక. అర్థమైందండి? అందుకని కుటుంబం చాలా విలువైనది, చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబం అంతా కూడా ఎక్కడుండాలంటే దేవుని సన్నిధిలో ఉండాలి. దానికోసం నువ్వు ఏడుస్తావో, బతివులాడుకుంటావో, నువ్వేం చేస్తావో చేసి వారిని ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఉంచాలి, వారి కోసం మొరబెట్టుకోవాలి. ఇక్కడ అదే చెప్తున్నారు చూడండి, ఆశీర్వదించుము యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం ఉంది, నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడును గాక. నిత్యం కూడా ఏమవ్వాలి? కుటుంబం ఆశీర్వదింపబడాలి. ఈ కుటుంబం గురించి వచ్చేసరికి మనం ఇంకా చదివించుకుంటూ పోతే సమయం సరిపోదు కాబట్టి రెఫరెన్స్లు చెప్పుకుంటా దాంట్లో ఉన్న అర్థాలు చెప్పుకుంటూ వెళ్తాను. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో చూస్తే 13 నుంచి 15 వరకు ఎవరి గురించి ఉంటుందని అంటే లూదియా గురించి ఉంటుంది. లూదియా ఆమె తుయతైర పట్టణస్థురాలు. ఆమె ఓదా రంగు పొడి ఆమె అమ్ముకొనే ఆమె. ప్రభు ఆమె హృదయాన్ని తెరిచారు. పౌలు చెప్పిన సంగతి విని ఆమె మారి ఆమె ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి వాళ్ళని అందరినీ కూడా ఏం చేసింది? మార్చి, బాప్తిస్మం ఇప్పించి మార్చి
తర్వాత పౌలు గారి దగ్గరకు వచ్చి ఆమె చెప్తున్న విషయం ఏంటో తెలుసండి, అయ్యా నేను విశ్వాసం కలిగిన దానిని నువ్వు ఎంచితే మా ఇంటికి వచ్చి చూడు అంటాను. చూశారండి, ఆమె విశ్వాసం చూడండి ఏ విధంగా ఉందో, లూదియా విశ్వాసం. తర్వాత ఇంకా ముందుకెళ్తే ఆ తర్వాత వచ్చే ఎవరనంటే వీళ్ళని పౌలు శీలను కొట్టి చెరసాలలో పడేసినప్పుడు వాళ్ళు పాటలు పాడినప్పుడు చెరసాల పునాదులు బద్దలైపోతాయి, అవన్నీ ఊడిపోతాయి. చెరసాల నాయకుడు నా పని అయిపోయిందని కత్తి పూసి చంపుకోబోతుంటే అయ్యా వద్దు మేము ఇక్కడే ఉన్నాం అన్నప్పుడు ఆ చెరసాల నాయకుడు ఆశ్చర్యపడి అతను తీసుకెళ్లి ఇంటికి తీసుకెళ్లి ప్రభువుని నేను నమ్ముకోవాలని నేను అన్నప్పుడు పౌలు చెప్పిన సంగతి ఏంటంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని దేవుని కుమారుని నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించు, ఆయన పట్ల విశ్వాసం ఉంచని చెప్పినప్పుడు ఆ నైట్కు నైటే అప్పటికప్పుడే వాళ్ళు నమ్మటం బాప్తిస్మం ఇవ్వటమే. ఎందుకో చెప్పండి, నువ్వు బాప్తిస్మం అడగటంతోనే బాప్తిస్మం ఇవ్వాలి. నాకు బాప్తిస్మం ఇవ్వండి అంటంతోనే ఏమవ్వాలి, ఇవ్వాలి. ఎందుకో చెప్పండి, ఎందుకనంటే మనందరికీ తెలిసిన విషయం. ఎందుకనంటే బాప్తిస్మం అనగా నువ్వు దేవుని రాజ్యములో క్రీస్తులోకి నువ్వేమైతున్నావు వచ్చేస్తున్నావు కాబట్టి నిన్ను రక్షణ పొందనీయకుండా చేస్తారో అపవాది, బాప్తిస్మం తీసుకోకుండా చేస్తారో అపవాది. అందుకని ఏం చేస్తారు అంటే బాప్తిస్మం ఇచ్చేటప్పుడు సంఘాన్ని తీసుకెళ్తారు, మరలా మనసు మారిద్దేమోనని, అపవాది ఏదన్నా ప్రయత్నం చేస్తారేమోనని. తర్వాత కుటుంబంలో కూడా ఏముండాలో తెలుసండి, కుటుంబ ప్రార్థన ఉండాలి. ఎందుకు ఉండాలో తెలుసండి కుటుంబ ప్రార్థన? అపవాది ఒకసారి ఇల్లు వదిలిపెట్టి, ఇల్లు అనగా రెండు అర్థాలు వస్తాయి, ఇల్లు అనగా గృహం అనగా రెండు అర్థాలు వస్తాయి. ఒకటి మనం నివసించే గృహం, ఈ గృహం. రెండు దేవుడు నివసించే గృహం, ఏది మన హృదయం. ఈ రెండిటి విషయాల గురించి బైబిల్ గ్రంథం ఏం చెబుతుందనంటే కుటుంబంలో ప్రార్థన ఉన్నప్పుడు రక్షణలోకి వచ్చినప్పుడు అపవాది ఏం చేస్తారనంటే అక్కడి నుంచి పారిపోతారు, వెళ్ళిపోతారు. ఒక్కడున్నప్పుడు ఒక్కడ ప్రార్థన చేశారనుకోండి అది ఎలా ఉంటుందో తెలుసండి. ఇప్పుడు ఉదాహరణ చెబుతాను, మీకు అర్థమవడానికి చెబుతాను. ఇటో పక్క ఒక ఆయన, అటో పక్క ఒక ఆయన ఉంటారు, ఇద్దరు గొడవ పడుతున్నారు అనుకోండి. గొడవ పడే సమయంలోనే రారా అనుకుంటున్నారు అనుకోండి. ఇప్పుడు అటే పక్క ఆయన నుంచి ఇటే పక్క ఆయన ఉండవు, వెనకమాల నుంచి ఇంకొక ఆయన వచ్చింది. ఈయనకెళ్ళి ఏంటి ఒక్కడే నాకున్నా ఇంకొకటి వస్తుంది ఏంటి, డౌట్ వచ్చిద్దా రాదు, భయం వచ్చిద్దా, వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి వచ్చింది, ఇంకొకటి వచ్చారు. వచ్చినప్పుడు మారిపోయింది, ఇదేంటి ఒక్కడే అనుకోని నేనేమో అన్నా, ఇప్పుడేమో ఒకడు పోయి ఇద్దరు అయ్యారు. మళ్ళీ ఇంకొక ఆయన వచ్చింది, వామ్మో వీళ్ళు ఒకళ్ళు పోయి ఇంకొకళ్ళు అయ్యారు, ఇంకొకళ్ళు పోయి ఇంకొకళ్ళు అయ్యారు. వీళ్ళు మొత్తం కలిస్తే నన్ను ఏం చేస్తారు, బ్రతకనిస్తారా అని అతను ఏం చేస్తారు. ఇక ఫస్ట్లో కదా రారా నేను పొడుతా రారా రారా అన్న ఆయన మళ్ళీ అట్లా వంటడా నలుగురు అయ్యారుగా, ఒక్కడ అయ్యిండు వంటలేక వండడం ఏం చేస్తారు, పారిపోతారు. ఇందులో ఉన్న అర్థం ఏంటంటే నీవు ఒక్కడో ప్రార్థన చేసినప్పుడు, ఒక్కడే ప్రార్థన చేసినప్పుడు అపవాది వచ్చి ఏదో విధంగా పడేయడానికి చూస్తాం. మా గృహంలో అలాగే జరిగేది. చాలామంది వచ్చి చెప్పాళ్ళు, అయ్యా కుటుంబంలో గొడవలు వస్తున్నాయి అంటే నీ ఒక్కడ ప్రార్థన పవరు, ఒక్కడ ప్రార్థన సరిపోవట్లేదు అయ్యా శక్తి, వీళ్ళు కూడా ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ఇక్కడ చెప్పిన ఒక సందర్భం సేవకుడు, ఇక్కడ మీ గురించి ఒక సేవకుడు చెప్పిండు, అవి ఇంట్లో ఉంచి వాటిని వాళ్ళు మాటతో వాటిని తీసేయకుండా దాచి ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా ఆ విధంగా ఉన్నారు అని అంటే, ఆ విధంగా ఉన్నారంటే ఆయన చెప్పిన విషయం ఒకటి, దేవుడు వారిని ఏం చేసిండు, గట్టిగా పట్టుకోండు. రెండోది ఏంటంటే నువ్వు చేసే ప్రార్థన. మూడోది ఏంటంటే వాడు కలిగి ఉన్న విశ్వాసం. ఇప్పుడు ఇక్కడ ఒక్కడ ప్రార్థన తప్ప ముగ్గురు నలుగురు ప్రార్థన ఉందా? సరే ఆలోచించండి. ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థన ఉండాలి. ఇప్పుడు
ఇద్దరు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు అపవాది ఏం చేస్తారనంటే అక్కడి నుంచి పారిపోతారు. ముగ్గురు కలిసి చేశారనుకోండి, మరలా రావటానికి కూడా భయపడతారు. అదే నలుగురు చేశారనుకోండి, ఇక గృహం చుట్టూ ఏముంటుందంటే ఇక అగ్ని బగ్గ 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 మండిపోయిద్ది అనమాట. ఆడు ఈ సర్కిల్లో తిరగాలన్నా కానీ ఇక వల్ల కాదు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో చెబుతున్న విషయం ఏంటంటే, ఇప్పుడు అపవాది రక్షణలోకి వచ్చిన మీరు రక్షణ పొందిన తర్వాత అపవాది ఏమైపోయిందంటే ఇక్కడ ఆడు గృహంలో నుంచి ఏమైపోయాడు, పారిపోయాడు, వెళ్ళిపోయిన వాడు అటు తిరిగి మరలా ఏం చేసిండు, వచ్చిండు. ఎలా వస్తారు, ఎందుకు వస్తారో తెలుసండి? నేను అనుకుంటాడు ఏమనంటే గ్రంథంలోనే ఉంటుంది, నేను విడిచి వచ్చిన గృహం ఎలా ఉందో ఒకసారి చూద్దాం అని వచ్చి చూస్తే ఆ గృహం ఎలా ఉందంటే ఏమీ లేదు, చక్కగా అమర్చి ఉందంట. అమర్చి ఉన్న తర్వాత అప్పుడు సాతానుగాడు అనుకున్నాడంట, ఆహా నేను విడిచి వెళ్ళిన గృహం ఖాళీగా ఉంది, చక్కగా అమర్చి ఉంది, ఏముంది అక్కడ, ఏమీ లేదు, అందుకని నేను ఈ గృహంలోనికి వెళ్ళొచ్చు అని అనుకొని, అమ్మ నేను ఒక్కడే వచ్చిననుకో, అప్పుడు తరిగారు కదా, ఇప్పుడు ఒక్కడ కాదు, ఇప్పుడు ఎంతమందినంటే 7 దెయ్యాలను, చెడ్డమైన 7 దురాత్మలను దెయ్యాలను తీసుకొని ఆ గృహంలోనికి వస్తారు. ఆ గృహంలోకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందంటే మొదటి స్థితి కన్నా కడపటి స్థితి బహుభయంకరంగా మారిపోతుంది. అర్థమవుతుందండి? ఒకసారి వాడు వెళ్ళిపోయి మరలా వచ్చి గృహంలో కానీ నీలో కానీ నివాసం చేస్తే అప్పుడున్న స్థితి కన్నా ఇంకా భయంకరంగా మారిపోతుంది. ఎందుకని? ఒకసారి నువ్వేం చేసినావు, కర్ర తీసుకొని టబి బాధ్యత ఊకుంటాడా? కోపం రాదాడికి? కోపం వచ్చింది. ఒక వ్యక్తిని కొడితే కోపం పెట్టుకోడు. మరి ఇప్పుడు అపవాదం ఏం చేశారు, మీరు తరిమారు, కొట్టారు, మరలా వాడు తిరిగి మీ మీద పగతోని వాడు తిరిగి వచ్చేటప్పుడు మరలా వాడికి అవకాశం ఇవ్వకూడదు. వాడికి అవకాశం ఇచ్చారో, ఇప్పుడు ఆ నలుగురు వచ్చారు, ఒక్కడే ఉన్నప్పుడు యువతల పక్క వ్యక్తి అన్న తర్వాత వీళ్ళు నలుగురు వచ్చారు, వెళ్ళిపోయిండు. ఆ అన్న మాటలు అన్న అలాగే ఉన్నాయిగా. ఇప్పుడు నలుగురు లేనప్పుడు ఒక్కడే ఉంటే అటాక్ చేస్తారా, చేయడం చేస్తారు. అర్థమైందండి? అందుకని కుటుంబంలో ఏముండాలి అని అంటే ప్రార్థన ఉండాలి. అపవాది పారిపోవాలి అని అంటే కుటుంబంలో ప్రార్థన కంపల్సరీగా ఉండాలి. రక్షణలోకి వచ్చిన వారు నిత్యం ఏం చేయాలి, ప్రార్థన ఉండాలి కుటుంబంలో. అలా కాకుండా ప్రార్థన లేకపోతే నిన్ను ఏదో శోధనలో దింపేస్తారు. డబ్బు విషయంలోనో, గొడవ విషయంలోనో, లేకపోతే ఏదో ఒక విషయం నిన్ను. ఎందుకనంటే వాడిని ఏం చేసారు, తరిపేశారు. మరలా వాడు ప్రార్థన లేకపోతే ఏం చేస్తారో ఏదో ఒకటి చేస్తారు. అందుకని ఏం చేయాలంటే ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి. ఆ ప్రార్థన ఒక్కడ కాదు, ఒక్కడు చేసుకోవాలి. ఇద్దరు కూడా ఏకీభవించి భార్య భర్త పిల్లలు కుటుంబంలో ఉన్నవారు ప్రార్థన చేసుకోవాలి. ఈ రోజున అనేక మంది రక్షణ పొంది రక్షణలో లేకుండా లోకంలోకి వెళ్ళిపోతున్నారని అంటే, శోధనలో పడిపోతున్నారు అని అంటే, లోకాశలకు వెళ్ళిపోతున్నారు అని అంటే కారణం ఏంటో తెలుసండి? ప్రార్థన లేదు. అక్కడ ఏం లేదు, ప్రార్థన లేకపోవటం వలన అపవాది అనేక విధమైన శోధనలు అక్కడ తీసుకొస్తూ ఉన్నాడు. నీలో ప్రార్థన ఉండాలి. నువ్వు లేకటంతోనే ప్రార్థన చేసుకోవాలి, బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి, తినేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి, నైట్ వచ్చిన తర్వాత నువ్వు కుటుంబంగా ఏం చేయాలి, ప్రార్థన చేసుకోవాలి. అసలు ఇంటి యజమానుడు మారితే ఎంత ఆశీర్వాదం తెలుసండి? కీర్తనలు 128వ కీర్తనలో ఉంటుంది. ఏమని? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు.
నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితం అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకేం కలుగుతుంది? మేలు కలుగును. నీలోగడి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది, నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదింపబడు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు, నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక అని చెబుతారు. అంటే ఇంటి యజమానుడు మారితే ఎంత ఆశీర్వాదం తెలుసండి. అందరూ రక్షణలోకి వచ్చేస్తారు. ఇప్పుడు యజమానుడు మారి బైబిల్ పట్టుకొని ప్రార్థనకి వెళ్ళాలి రా అంటే భార్య ఎలా 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 అనిద్దా? అలాదో అర్థమవుతుందండి. రాకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు మారిన తర్వాత కూడా రాకపోతే నీకు అప్పుడెవరు చూసుకుంటారు? ఆయన చూసుకుంటారు. అర్థమైందండి. ఇక అప్పుడు రమ్మన్నప్పుడు రావాల్సిందే, ఎందుకంటే నీ శిరస్సు కాబట్టి. ఇంటి యజమానుడు మారితే భార్య మారిద్ది, పిల్లలు మారుతారు, కుటుంబం ఏమవుతుంది? ఇప్పుడు చెప్పిన ఆశీర్వాదాలన్నీ ఆడొస్తాయి అన్నమాట. ఇప్పుడు చెరసాల నాయకుడు ఇందా చెప్తుంది అదేకండి, చెరసాల నాయకుడు అప్పటికప్పుడే రక్షణ వాళ్ళు పొందారు. పౌలు అప్పటికప్పుడే పౌలుసేన అప్పటికప్పుడే ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు బాప్తిస్మం పొందడానికి వాళ్ళు లేట్ చేశారనుకోండి, రక్షణ పొందడానికి లేట్ అయింది అనుకోండి, తెల్లారితే ఏం జరిగిద్ది అని అంటే ఈ చెరసాలకి ఎవరో నాయకుడు అంటే ఉదయం అవ్వంగానే ఏం చేస్తారు? ఇక రక్షణ లేదు, ఏమీ లేదు, ఇక మర్చిపోయి ఒక మనసులో ఉన్నా అటు వెళ్ళాలి, వెళ్ళకపోతే ఆడేం చేస్తారు? ఊకోరు. అందుకని ఉదయం లెగంగానే ఆయన ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోగానే ఇప్పుడు పౌలు గారు చెప్తున్నాను, జరిగే విషయం ఇదేనండి, లోకంలో కూడా జరిగేది ఇయ్యే. ఇప్పుడు పౌలు గారు అమ్మా మరి రక్షణ పొందారు అన్నారుగా అంటే ఇప్పుడు ఏమనిద్ది? అయ్యా ఆయన వెళ్ళిండిగా అయ్యా, మరి ఆయన వచ్చిన తర్వాత చూద్దామయ్యా, మరి ఆయన ఇష్టం లేకుండా ఎట్టయ్యా అనిద్దే కదా? అనిద్ది. మరి ఇంకేడుంది రక్షణ? ఇంకేడుంది? అందుకని పౌలు గారు ఏం చేశారు తెలుసండి, వాళ్ళు ఎప్పుడైతే మనసు మారిందో వెంటనే ఆ నైట్కి నైట్ అప్పటికప్పుడే బాప్తిస్మం ఇచ్చేసింది పౌలు గారు. వెంటనే ఇచ్చేశారు. ఎందుకనంటే మనసు మారింది. నువ్వు మనసు మారాలి, మారు మనసు పొందాలి. మారు మనస్సు అంటే నువ్వు ఇదివరకే కలిగి ఉన్న క్రియలన్నీ కూడా నువ్వేం చేయాలి? వాటిని సమాధి చేసి వాటిని వదిలిపెట్టేయాలి అంతే. ఇక మరలా నువ్వు వాటి జోలికి వెళ్ళకూడదు. ఇక నువ్వు ఇప్పుడు నూతన జన్మలోకి వచ్చిన ఇప్పుడు నువ్వు ప్రతి ఒక్కటి కూడా నువ్వు పిల్లవాడి స్కూల్లో జాయిన్ చేసినప్పుడు అక్కడ పేరు రాసుకున్నప్పుడు స్కూల్కి వెళ్ళలేదు అనుకోండి, ఒకరోజు వెళ్ళలేదు, ఏం చేస్తారు? ఆప్షన్ పెడతారు. తర్వాత చెప్పలేదు, చదవలేదు అనుకోండి, ప్రోగ్రెస్ రికార్డ్ ఇస్తారు, మార్కులు తగ్గినాయి అనుకోండి, అన్నీ రాస్తారా రాయరా? అన్నీ రాసుకుంటారు. జాయిన్ చేయకముందు రాస్తారా? రాయరు. అలాగే మీరు ఇప్పుడు క్రీస్తులో ఏమయ్యారు? జాయిన్ అయిపోయారు. ఇప్పుడు మీ పేరు అక్కడ లెక్కించబడ్డదే. ఇప్పుడు చేసే మాటలాడే మాట, చేసే క్రియ ప్రతి ఒక్కడే కూడా అక్కడ రాస్తా ఉంటాడు. ప్రభు రాస్తా ఉంటారనమాట. అర్థమైందండి. ఒక వ్యక్తి అంట మారకుండా చూస్తానండి, మారు మనసు అంటే మారకుండా అతను ఏం చేశాడంటే ప్రార్థనకు వస్తూ ప్రార్థనకు వస్తాడు. ఆల్రెడీ మీకు ఇప్పుడు అవసరం లేదు, యూట్యూబ్ ద్వారా వెళ్తుందిగా. ఏమంటే దేవుని కృప ద్వారా ఉపయోగపడింది. ఒక వ్యక్తి ప్రార్థనకి వెళ్తాడంట. ప్రార్థనకి వెళ్ళిన తర్వాత సేవకుడు చెబుతున్నాడంట, అయ్యా మరి ప్రార్థనకు వస్తున్నాం, క్రీస్తు నమ్ముకున్నాం, రక్షణ పొందయ్యా, మరి రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎట్టయ్యా? ఇప్పుడు ఇదే అనుకూలమైన సమయం, హెబ్రీ రాసిన పత్రికలో ఉండేది, అలా అనుకూలమైన సమయం అని సేవకుడు చెబుతూ ఉంటే ఇతను పాస్టర్ గారు తీసుకున్నారండి, మారుదామండి, సమయం లేదు, టైం లేదండి, టైం లేదండి, అట్టా వాయిదాలు పెడుతూ వచ్చిందండి. వచ్చిన తర్వాత
అనుకోకుండా ఈయన ఎలాగో చనిపోయాడు. చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిండు పరలోకానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన ప్రార్థనకి వెళ్తాడుగా. మరి ప్రార్థనకి వెళ్తే ప్రభు తెలుసుగా, యేసుక్రీస్తు ప్రభువారు. ఇతను ఇంకేముంది, ప్రభు తెలుసు నేను ప్రార్థనకి వెళ్తున్నా అని గబా 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 వెళ్తాడు. వెళ్ళే సమయంలో దేవదూతలు ఇట్లా అడ్డం పెట్టారు. ఏంటి అడ్డం పెడతారు, నేను ఎవరు అనుకున్నారు, నేను ప్రభు భక్తుడిని, తిరిగి నేను వెళ్ళాలన్నంట. అయ్యా నీసు ఆగు అయ్యా అని అంటే, ఏంటి ఆగేది, చూడు దాంట్లో అయ్యా వాళ్ళు అన్నారంట అందులో పేరు ఉండాలి అయ్యా, జీవగ్రంథంలో ఏముండాలి, పేరు ఉంటేనే పరలోకానికి అయ్యా. అంటే పేరా, నా పేరు ఏంటో తెలుసా, అసలు నా పేరు లేకుండా ఉండిద్దా చూడున్నా అనేసరికి అందులో పేరు చూస్తుంటే పేరు కనపడట్లా. అయ్యా నీ పేరు లేదన్నారంట. ప్రకటన గ్రంథంలో ఉండిద్ది, ఎవరు పేరైనను జీవ గ్రంథములో గాన పేరు గాన లేకపోతే, కనబడకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, మండు అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతారు. ఇప్పుడు భయం వచ్చింది బిడ్డకు, భయం ఆయన భయం వచ్చింది. వచ్చి ఏయ్ మీరు సరిగ్గా చూడరా, మంచి చూడండి అన్నంట. అయ్యా మంచిగా చూస్తాను అన్నారంట. దాని తర్వాత ఇంటి పేరుతో చెప్పిండంట. ఇంటి పేరుతో చూసినా లేదు. అట్ట కాదే కానీ ఇంకో ఇంటి పేరు ఆ పేర్లు చాలా ఉంటాయి కానీ నా డిగ్రీ చూడమంట. ఆ డిగ్రీలు కూడా చెప్పిన తర్వాత ఆ డిగ్రీతో కూడా చూశారు. అయినా లేదయ్యా అన్నారంట. లేదా అసలు ఈ పేర్లు రాసేది ఎవరు అన్నట. ఇంకెవరు రాస్తారయ్యా, ప్రభువే రాస్తారయ్యా అన్నాడు. పిలువనా ప్రభువుని, ప్రభువుని పిలువనా అని అంటే అప్పుడు వీళ్ళు వెళ్ళి అయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువుని పిలుస్తున్నారు. అయ్యా ప్రభుని పిలిచేటప్పుడు ఎలా, దేవదూతలు కానీ వీళ్ళందరూ ప్రభుని ఎలా పిలవాలి, ఈ అంటే గర్వం మాట్లాడిండు. ప్రభుని చాలా వినయంగా చాలా ఇదిగా పిలుస్తారు. అక్కడికి వెళ్ళి ప్రభా ఒకడు వచ్చిండు అయ్యా మిమ్మల్ని రమ్మంటాడో అని అంటే, ప్రభువారు ప్రేమ దయ కరుణ అవన్నీ కలిగి ఉంటారు కదా. ఇప్పుడు ప్రభువారు ఏం చేశారంటే, సరేనమ్మా సరేనండి వత్తనం పాండి అని దేవదూతలను పంపించి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వస్తా ఏం నా కుమారుడా అని మాట భలేగా ఉండిద్దండి. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఏనా కుమారుడా, ఏనా బిడ్డ, ఏంటి ఏంటి ఆయన ఏంటి ప్రాబ్లం అంటే, ఈయన అన్నట జీవ గ్రంథంలో నా పేరు ఎందుకు రాయలేదని అడిగినాడు. అడిగినప్పుడు అప్పుడు ప్రభువారు చెప్పారంట, అయ్యా నేను చాలా సార్లు రాద్దాము అనుకున్నా కానీ ఏమి లేదు, సమయం లేదయ్యా అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. సమయం లేదయ్యా అని చెప్పారంట. అర్థమవుతుందండి. ఇప్పుడు ఈయన అక్కడ ఉన్నప్పుడు ఏం చెప్పిండు, సేవకుడు అడుగుతుంటే ఏం చెప్పిండు, సమయం లేదయ్యా, ఎక్కడయ్యా ఖాళీ లేదయ్యా, టైం లేదయ్యా అని చెప్పిండు. ఇప్పుడు సేమ్ అక్కడికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు, అదే మాట చెప్పారు. ఇప్పుడు ఆ బిడ్డ పరిస్థితి ఏంటి, ఇంకేడికి వెళ్తారుగా, నరకమే. ఇక అర్థమవుతుందండి. ఎప్పుడు రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు, ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థన చేసుకోవడానికి ప్రార్థన చేసుకున్నారు అని అంటే, ఎక్కడండి ఖాళీ లేదండి, సమయం లేదండి అని అన్నారనుకోండి, అక్కడ కూడా అదే చెబుతాడు. రక్షణ విషయంలో, వాక్యం విషయంలో, దేవుని విషయంలో నిర్లక్ష్యం అనేది చేయకూడదు. తర్వాత ఇంకా ఏమంచదు, రోమీలు రాసిన పత్రిక 16వ అధ్యాయం 2వ వచనంలో, మీరు రక్షణ పొందినది ఎందుకు అని అంటే అక్కడ ఇద్దరు భర్త భార్య కనపడతారు. ఎవరండి, అకుల ప్రిస్కిల్ల. సేవకుడి కోసం తన ప్రాణాన్ని ఇచ్చుటకైనను వారు ఏం చేస్తారు, తెగిస్తారనమాట. అపోస్తలుడైన పౌలు గారి కోసం సేవ నిమిత్తం పౌలు గారు చెప్తారు, వారికి వందనాలు చెప్పుండి, వారి ఎంట ఏముంది, సంఘం ఉంది, వారు అన్ని జనులకు ఏమై ఉన్నారు, కృతజ్ఞులై ఉన్నారు.
వారు కొందనాలు చెప్పుకోండి అని చెబుతాడు. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడైనా ఎక్కడికైనా ప్రాంతానికి వెళ్ళినప్పుడైనా విశ్వాసుల గురించి వాళ్ళు దేవుల్లో ఈ విధంగా ఉంటారండి, ఈ విధంగా ప్రార్థనలోని వాక్యంలోని ఇలా ఉంటారని ఒక సేవకుడు చెప్పగలగాలి. అపోస్తలుడైన పౌలు గారు ఆ విధంగా చెప్పారు. అర్థమవుతుందండి? మీరు రక్షణ పొందింది ఎందుకనంటే దేవునిలో నిలకడగా ఉండుట, సేవకునికి దేవుని పనిలో సహాయంగా ఉండుట కొరకు. తర్వాత ఇంకా చెబుతున్నారు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో. అక్కడ చూస్తే యాకోబు గారు రాసిన పత్రికలోని దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి ఏమైతారో పారిపోతారు. అపవాదిని ఎక్కడి నుంచి తెలుసండి? దేవుడు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో సాతానును శీఘ్రముగా మన కాళ్ళ కింద చితక దొక్కించును, మన కాళ్ళ కింద చితకు దొక్కిస్తాడంట దేవుడు. కానీ అని తొక్కే విధంగా ఉంటున్నారా ఈ రోజున? అని తొక్కాలి అంటే ఏముండాలంటే ప్రార్థన ఉండాలి. అర్థమైందండి? కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి అక్కడ చూస్తే అపోస్తలుడైన పౌలు గారు పడుతున్న బాధ ఏంటో ఒకసారి అది చూద్దాం. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ ఏమని చెప్తున్నారో చూడండి. మరియు నేను దుఃఖముతో మీ యొద్దకు తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకుంటుని. చూశారండి? దుఃఖంతో రాకూడదు సేవకుడు, ఎప్పుడు దుఃఖపడకూడదు. విశ్వాసుల విషయాల్లో, సంఘ విషయాల్లో సేవకుడు ఎప్పుడు కూడా దుఃఖపడుతూ పని చేస్తే అది ఆశీర్వాదం కాదండి. దుఃఖపడకూడదు. దుఃఖపడే విధంగా ఏం చేయకూడదు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ మరియు నేను దుఃఖంతో మీ యొద్దకు తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకుంటుని. ఏ పత్రిక ఇది? ఎన్నో పత్రిక ఇది? 2వ పత్రిక. అంటే 2వ పత్రికలో చెబుతున్నారు. ఏమన్నా రెండోసారి చెబుతున్నారు. మొదటి దాంట్లో చెప్పారు, తర్వాత 2వ దాంట్లో ఏం చెప్తున్నారు? ఇదిగో నేను మీ యొద్దకు దుఃఖంతో రానని నేను అనుకుంటుని, నేను మిమ్మును దుఃఖపరచు నెడల నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచును. ఇప్పుడు చెప్పే విషయాల్లో మీకు దుఃఖం కలుగుతుంది అనుకోండి, నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి, నువ్వు ఈ పనులు చేయకూడదు, దేవునికి విరుద్ధమైన చేయకూడదు, నీలో ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, ప్రవర్తన ఉండాలి, నువ్వు ప్రేమ కలిగి ఉండాలి, ఇవన్నీ చెబుతున్నావు అనుకోండి, మీకు దుఃఖం కలిగింది అనుకోండి. ఇప్పుడు దుఃఖం కలగవచ్చు, కానీ ఆ తర్వాత మీకు ఎలా ఉంటుందో తెలుసండి? మీకు ఎలా ఉంటుంది? ఆనందం కలుగుతుంది. అర్థమవుతుందండి? పిల్లవాడు చెప్పిన మాట వినట్లేదని బెత్తం వాడకపోతే వాడు పాడైపోతారు. ఆ క్షణంలో బెత్తం వాడాలి, గద్దించాలి, హెచ్చరించాలి. అర్థమైందండి? బెత్తం వాడితేనే వాడు ప్రయోజకుడు అవుతాడు, తర్వాత ఆనందంగా ఉంటాడు. స్కూల్కి వెళ్ళినప్పుడు మాస్టర్ టీచర్ బెత్తం వాడకపోతే వాడు చదువు వచ్చిద్దా? రాదు, వాడాలి. అలాగే చెప్పే విషయాల్లో మీకు బాధ కలగవచ్చు, కలిగినా కానీ ఆ తర్వాత మీకేమైతుంది? అక్కడే చెబుతున్నారు ఏమని? నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచును. చూశారండి? చెప్పే విషయంలో మీకు దుఃఖం కలిగింది, బాధ కలిగింది, కానీ తర్వాత మీకు మేలు కలిగిద్ది. తర్వాత చెప్పిన ఆయన ఏం చేస్తారు? మీరు సంతోషపరుస్తారు అని చెప్తారు. ఇప్పుడు మీరు ప్రేమ కలిగి ఉన్నారనుకోండి, మారుమనసు పొందారనుకోండి, ఐక్యతగా ఉన్నారనుకోండి, ఏ తప్పు చేయకుండా ఉన్నారనుకోండి, ఆనందంగా సంతోషంగా ఉంటారు. తర్వాత చెప్పిన సేవకుడు ఏం చేస్తారు? సంతోషపరుస్తారు. తర్వాత అక్కడ చెబుతున్న విషయం చూడండి. నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషం పొందదగినో వారి వలన నాకు దుఃఖం కలుగకుండా వలన ఈ సంగతి మీకు రాసి తిని, మరియు నా సంతోషం మీ అందరి సంతోషమే అని మీ అందరి యందు నమ్మకము కలిగి ఎలాగూ రాసి తిని. చూశారండి? నా సంతోషం ఎవరు అనుకున్నారు? అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నారు, నా సంతోషం ఎవరు? మీరే. మీరు దేవునిలో ఉంటే నేను బ్రతికినట్టే, మీరు దేవునిలో లేకపోతే చనిపోయినట్టే. అర్థమవుతుందండి? అదే చెబుతున్నారు ఇక్కడ. ఆ తర్వాత ఇంకా ఏమని చెబుతున్నారు? మీకు దుఃఖం కలగవాలని కాదు గాని మీ ఎడల నాకు కలిగిన అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకునవలనని నిండు శ్రమతోను మనోవేదనతోను ఎంతో కన్నీరు విడుచుచు మీకు రాసి తిని. మీకు దుఃఖం కలగాలని, మీకు మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు చెప్పేది, మీరు ప్రేమ కలిగి ఉండాలని. మీ ఎడల నేనేం కలిగి ఉన్నా? ప్రేమ కలిగి ఉన్నా. ఇప్పుడు పిల్లవాడిని శిక్షిస్తున్నాం అంటే, తల్లిదండ్రి శిక్షిస్తున్నారంటే ఏం కలిగి ఉంటారు? వాళ్ళ మీద పగ ద్వేషం కలిగి ఉండి శిక్షిస్తారా?
కాదు, ప్రేమ కలిగి ఉన్నారు కాబట్టి శిక్షిస్తారు. అదే విధంగా విశ్వాసుల పట్ల సేవకుడు ఏం కలిగి ఉంటాడో తెలుసండి? ఏం కలిగి ఉంటాడో? ప్రేమ కలిగి ఉంటాడు. వాళ్ళు కన్నా దేవుల్లో లేకపోతే, ప్రేమలో లేకపోతే ఎంత బాధపడతారో తెలుసండి, ఎంత దుఃఖపడతారో తెలుసండి. కన్నీళ్లు విడుస్తారు, చాలా బాధపడతారు. అర్థమైందండి? అందుకనే చెబుతున్నారు, కన్నీరు విడుచుచు మీకు నేను రాసి తిని అని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రెండోసారి పత్రిక రాస్తూ చెబుతూ ఉన్నారు. మీరు రక్షణ పొందినది ఎందుకనంటే క్రీస్తులో నిలకడగా ఉండాలి. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో చెబుతారు కదా, ఏమనంటే అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. నువ్వు రక్షణ పొందిన తర్వాత నీలో కనబడవలసిన ప్రేమ, ఇవన్నీ ఆత్మఫలాలు నీలో కనబడాలి. శరీర కార్యాలు మరలా నీలో ఉండకూడదు. అది ప్రతి ఒక్కరిలో, ఎవరైనా సరే భూమి రక్షణ పొందిన వారిలో ప్రతి ఒక్కరు కూడా ప్రేమ కలిగి ఉండాలి. మొట్టమొదటి చదివించింది అదేగా, క్రీస్తు ప్రేమ కలిగి ఉండాలి. మీరు రక్షణ పొందినది ఎందుకనంటే ప్రేమ కలిగి ఉండాలి. తర్వాత నీ కుటుంబం ఏమవ్వాలి? దీవించబడాలి, ఆశీర్వదింపబడాలి. నువ్వు దీవెనకరంగా ఉండాలి. నీ కుటుంబం అందరూ దేవుని సన్నిధిలో మీరందరూ కూడా కనపడాలి అని చెబుతున్నారు. తర్వాత ఇంకా ఆయన చెబుతున్న విషయం ఏంటనంటే, ఇదిగో మీరు రక్షణ పొందారు, మీలో ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, అపవాదికి మీరు చోటు ఇవ్వకూడదు. ఏ విషయంలో కూడా దేవునికి లోబడి ఉండాలి అని చెబుతున్నారు. మీలో ప్రేమ ఉండాలి, సేవకుని దుఃఖపరిచే విధంగా మరలా ఇక ఉండకూడదు అని చెబుతూ ఉన్నారు. అదే ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి. మనందరం కూడా దేవుని మహిమ అర్థమై దేవుని ఆయన సంతోషపరిచే విధంగా ఉండాలి. అర్థమవుతుందండి? దేవుడు నరులను చేసినప్పుడు ఆయన హృదయంలో ఏం చేశారో తెలుసండి? ఆయన హృదయంలో నొచ్చుకున్నారంట నరులను భూమి మీద చేసినందుకు. అర్థమైందండి? ఆయనను బాధ పెట్టే విధంగా ఉండకుండా ఆయన మన ద్వారా సంతోషపరిచే విధంగా సంతోషపడాలని మనం ఉండాలి. ఆ విధంగా జీవించాలి. దేవుడిని మనం అడిగినప్పుడు దేవుడు మనకిస్తారు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడే, నేను మీకు ఇస్తాను అని చెబుతున్నారు. ఇప్పుడు మనకి ఇచ్చేది ఎవరో తెలుసండి? మనకి ఇచ్చేది దేవుడు. ఎవరి ద్వారా ఇస్తారు? ఫిలిప్పీలకు, అది అక్కడ చూడండి, ఫిలిప్పీలకు 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం కూడా తీరుస్తారు. గ్రంథంలో ఉంటుంది. అర్థమైందండి? గ్రంథం చదివితే తెలుస్తుంది. యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా మన ప్రతి అవసరం తీరుస్తారు. ఇప్పుడు ఒక అధికారం ఉందండి, ఒక అధికారం ఉండవు, మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ. అర్థమని చెబుతాను. ఒక పార్టీ ఉంది. ఇప్పుడు నువ్వు ఆ పార్టీ గెలిచింది, తర్వాత నువ్వు అప్లికేషన్ పెట్టుకోను, నీకేం కావాలి? ఇల్లు కావాలి. ఇల్లు కావాలని అప్లికేషన్ పెట్టుకోను. ఎమ్మడే తీసుకుపోయి ఆ మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఇచ్చామనుకోండి, వెంటనే ఆయన ఇల్లు కావాలి నీకు, ఇదిగో తీసుకో, కట్టుకో అని ఇస్తారా? ఇవ్వడు. ఏం చేస్తారు? నువ్వు అప్లికేషన్ ఇస్తే, నువ్వు రాసిస్తే ఏం చేస్తారో తెలుసండి? తీసుకొని తర్వాత అక్కడ ఏరియాలో ఉన్నవారిని, ప్రాంతంలో ఉన్నవారి నాయకుల్ని, వారిని అడుగుతారు. ఏమని? ఇతను మన పార్టీయేనా, ఇతనికి ఇవ్వచ్చా, ఇవ్వకూడదా, అవన్నీ కనుక్కుంటాడా లేదా? కనుక్కొని కానీ అప్పుడు ఇస్తారు. అలాగే మనం ఏదన్నా అడిగినప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతారు అనమాట. ఇది వాళ్ళు ఎవరు? దేవునికి తెలుసు, కానీ యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతారు. వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, దేవునికి నరునికి మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని కనుక్కున్న తర్వాతే, ఆయన అడిగిన తర్వాతే మనకి ఇస్తారు. అప్పుడు ఇప్పుడు అక్కడ అవసరం ఎవరి ద్వారా తీరుస్తున్నారు? యేసు ద్వారా మన అవసరం తీరుస్తారు. నా ద్వారానే తండ్రి యొద్దకు మీరు వస్తారు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. అందుకని క్రీస్తుని మనం అంగీకరించాలి, తండ్రిని మనం చేర్చుకోవాలి, అంగీకరించాలి. దానికి ముందు ఏం చెప్తారో తెలుసండి? యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుని పంపుతూ, ఇదిగో మిమ్ముల్ని చేర్చుకున్నవారు ఎవరనే? సేవకుల్ని, అంటే శిష్యుల్ని చెప్పేవాడు. సేవకుల్ని మిమ్ముల్ని చేర్చుకున్నవారు ఎవరిని చేర్చుకుంటారు?
నన్ను చేర్చుకుంటారు అంటే క్రీస్తుని, నన్ను చేర్చుకున్న వారు తండ్రిని చేర్చుకుంటారు అని చెప్తారు. అర్థమైందండి? సేవకుడిని నువ్వు గౌరవించకుండా, సేవకుడి మాట వినకోకుండా, నాకు దేవుడు ఇష్టం అంటే, క్రీస్తు ఇష్టం అంటే అది ఇష్టం కాదు. అర్థమైందండి? అందుకని చెబుతున్న విషయం ఏంటంటే, సేవకుడు మీ ఆత్మను ఏం చేస్తారు? కాస్తారు. కానీ సేవకుడు చెప్పి ప్రార్థన చేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏముండాలి? నిత్యం కూడా కుటుంబంలో ప్రార్థనే ఉండాలి. ఎప్పుడు కూడా ఖాళీగా అనేది ఉండకూడదు. అర్థమైందండి? దేవుడు చెబుతున్న మీ కష్టాల జీవితాన్ని నేను ఆశీర్వదిస్తానని చెబుతున్నాను. భార్య ఇంట ఉండి పని చేసుకున్నా భర్త మాత్రం ఏం చేయాలి? పనో జాబో ఏదో ఒకటే చేయాలి. ఎదురు ఉన్నారనుకోండి, వాడు ఏం చేస్తారు? మధ్యలో ఉండి ఏదో ఒకటే పెడతారు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఒకవేళ పనికెళ్ళి వచ్చినా, జాబ్కి వెళ్ళి వచ్చినా, సాయంత్రం అయ్యేసరికి పిల్లలతో పాటు పిల్లలు వాళ్ళతో పాటు ఏం చేయాలి? మీరు కుటుంబ ప్రార్థనగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంటి యజమానుడు కూర్చొని వాక్యం చదువుతుండ అనుకోండి, పాట పాడుతుంది అనుకోండి, భార్య ఏం చేసిద్ది? చాలా మంది స్త్రీలు భర్తకి ఏమవుతారు? లోబడి ఉంటారు, భయం కలిగే ఉంటారు. ఇప్పుడు భర్త పని చేస్తున్నా భార్య సహాయం చేసిద్ది. ఇప్పుడు భర్త ప్రార్థన చేస్తుంది అనుకోండి, భార్య ఏం చేసిద్ది? అటు వెళ్ళిద్దా, అటు తిరిగిద్దా, లేకపోతే రాలనిద్దా, లేకపోతే టీవీ సీరియల్ చూసిద్దా, ఫోన్ చూసిద్దా? చూడదు. భార్య కూడా వచ్చి, ఇంకా భార్యకి ఆనందం, సంతోషం, వచ్చి పక్కన కూర్చోడంతోనే పిల్లలు వచ్చారనుకోండి, ఏం చేస్తారు? వాళ్ళు కూడా వచ్చి కూర్చుంటారు. అప్పుడు నీ కుటుంబం ఏమవుతుంది? ఆశీర్వదింపబడుతుంది. యెహోషువ గారు ఏమని చెప్పారు? నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదు. మీరు ఎవరినైనా సేవించండి, ఎవరైనా ఏదైనా చేసుకోండి, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము అని చెబుతారు. కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకున్నప్పుడు మీ ఇంటి చుట్టూ ఏముంటుంది? దేవుని కంచె ఉంటుంది. యోబు గారు అలాగే చేశారు. ఆయన ఇంటి చుట్టూ ఏముంది? దేవుని కంచె ఉంది. సాతాను అదే అడుగుతుంది, నువ్వు యోబు ఊగే నీ యందు భయభక్తులు కలిగి ఉండా, ఆయన కలిగిన అంతటికి నువ్వేవేసిను? కంచేసిను అని సాతాను చెబుతుంది. మనం ప్రార్థన చేసినప్పుడు మన ఇంటి చుట్టూ, మన చుట్టూ ఏముంటుంది? కంచె ఉంటుంది. చాలా ఉపమానాలు మీకు చెప్పాను. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఏ ఒక్కరూ కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ఎందుకు పెట్టారనంటే, మనలను ఆయన రక్తము ద్వారా మనందరినీ కొనుక్కున్నారు. ఇప్పుడు మనం ఎవరో? దేవుని సొత్తు, ఆయన ప్రజలైనప్పుడు ఆయనకు మహిమకరంగా, దీవెనకరంగా ఉండాలి. నీ ఏ సమస్య అయినా, ఏదైనా ప్రతి ఒక్కటి దేవునికి చెప్పుకున్నప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువు ప్రతి అవసరం కూడా తీరుస్తారు. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు మనం ప్రేమించి ఈ లోకానికి పంపించారు. యేసుక్రీస్తు ప్రభువు మన కోసం సిలువలో ప్రాణం పెట్టారు. ఇప్పుడు నడిపిస్తుంది ఎవరనంటే పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ ఉన్నారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటి హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు కట్టిన హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.